డ్రైవర్ల సంఘాల పిలుపు మేరకు వేలాది మంది డ్రైవర్లు విధులకు దూరంగా ఉంటూ తమ సమస్యల పరిష్కారం కోరుతున్నారు. తక్కువ బేస్ ఫేర్, కంపెనీలు వసూలు చేస్తున్న అధిక కమిషన్, పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు తమ ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వారు చెబుతున్నారు. అంతేకాకుండా గిగ్ వర్కర్లకు బీమా, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, యాప్ కంపెనీలు వెంటనే చర్చలు జరిపి తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డ్రైవర్లు కోరుతున్నారు. సమ్మె ప్రభావంతో కొన్ని నగరాల్లో క్యాబ్లు, ఆటోలు, బైక్ టాక్సీలు అందుబాటులో లేక ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, విమానాశ్రయాలు మరియు రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా అందుబాటులో ఉన్న డ్రైవర్లతో సేవలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నామని సంబంధిత యాప్ కంపెనీలు తెలిపినట్లు సమాచారం. అయితే సమ్మె ప్రభావం నగరాన్ని బట్టి మారుతోంది. డ్రైవర్ల డిమాండ్లపై ప్రభుత్వం, కంపెనీలు ఎలా స్పందిస్తాయి? సమ్మె ఎప్పుడు ముగుస్తుంది? ప్రయాణికుల ఇబ్బందులకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుంది? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.